నమః శివాయ. నమో కాళభైరవాయ నమః. నమో రాజశ్యామలాదేవి నమః. విధాత టీవీ ప్రేక్షకులందరూ భైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా ఒక చిన్న మాట ఏమిటంటే, మొన్న 23వ తారీఖుని చాలా భారీ కార్యక్రమం కాళభైరవ జయంతిని మనం ప్లాన్ చేసుకున్నాం. కాకపోతే వర్ష ప్రభావం తుఫాను కారణంగా ఆ రోజు మనం బహిరంగ ప్లేస్లో జరుపుకోలేకపోయాం. కాస్త స్వామివారికి పీఠంలోనే జరిపించాం. అయితే ఈ వేడుకలను 7వ తేదీ జనవరి 7వ తేదీన మంగళవారం అష్టమి జరిపించాలనేటువంటి సంకల్పం చేశాం. మరలా శ్రీకాళహస్తి శృంగేరి పీఠం వీరందరూ కూడా పండితులు రావటం, ఆ రోజు చాలా భారీగా జరపాలనేటువంటి ఒక సంకల్పం, అందరూ కూడా పాల్గొనే విధంగా ఈ కార్యక్రమం జరిపించాలనేటువంటి ఒక ఆలోచనతో అందరికీ ఆ భైరవుని అనుగ్రహం ఉండాలనేటువంటి సంకల్పంతో మనం ముందుకు వెళ్తున్నాం. అయితే ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. ఏమిటంటే, ఆ రోజు మనం ప్రత్యేకంగా కొంతమంది మహాకాళభైరవ యంత్రం, అంటే మొన్న 23వ తేదీన అయిపోయి ఉంటే ఈ అవకాశం మరలా మీకు వచ్చి ఉండేది కాదు. ఈ యంత్రం చేత్తో లిఖించింది, ప్యూర్ కాపర్, చాలా దళితుడైనటువంటి ఈ యంత్రం అందించేటువంటి ఏర్పాటు ఆ రోజు ఉంటుంది. అలాగే దీనితో పాటు ఒక కరుంగలి మాల కూడా ఇవ్వాలనేటువంటి సంకల్పం కూడా చేశాం. మొన్న అవకాశం ఉపయోగించుకోలేని వారు ఎవరైనా ఉంటే ఆ రోజు మీరు తప్పకుండా ముందుగానే మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. గోత్రనామాలు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలాగే ఆ వివరాలు కూడా మీరు తెలుసుకున్నట్లయితే తప్పకుండా మీకు ఇవి పోస్టల్ ద్వారా ప్రసాదంతో పాటు అందించడం జరుగుతుంది పరోక్షంగా పాల్గొనేవారికి. అలాగే ఆ రోజు భక్తులందరికీ కూడా చక్కగా అన్నప్రసాద సేవ. మనం ముందుగా గోసేవతో ప్రారంభిస్తాం, గోమాతను ప్రార్థించి. ఎందుకంటే మన పీఠంలోనే గోమాతలు వచ్చేసి ఉన్నాయి. మనం చక్కగా గోమాతలను ఇక్కడే ప్రార్థించుకోవచ్చు, వారిని పూజించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ వేడుకల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందరూ పొందాలని, మీ ఈతి బాధలు, మీకున్నటువంటి కష్టాలు, అలాగే ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నాను. అలాగే కింద ఇచ్చేటువంటి నెంబర్కి, స్క్రోలింగ్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే దీనికి సంబంధించి వివరాలన్నీ తెలియజేయబడతాయి. అలాగే ఈ ప్రోగ్రాం అంతా కూడా యూట్యూబ్ లైవ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మీరందరూ మీ ఇంటి దగ్గర నుంచే హ్యాపీగా తిలకించవచ్చు. స్వామివారి అభిషేకం కనులారా చూడవచ్చు. స్వామివారికి అత్యంత వైభవంగా అభిషేకం, అలాగే అలంకరణ, అర్చన, అలాగే పాశుపత రుద్రహోమం, ఇవన్నీ మీరు లైవ్ ద్వారా మీరు ఇంటి దగ్గర నుంచే తిలకించవచ్చు. తప్పకుండా స్వామివారి ఆశీస్సులన్నీ కూడా మీకు ఉంటాయని భావిస్తూ 2025 ఆంగ్ల నామ సంవత్సరానికి స్వాగతం. నూతన సంవత్సరంలో అందరూ బాగుండాలి. అలాగే 2025లో మంచి ఫలితాలు కూడా రావాలంటే నేను చెప్పినట్లు ఈ కాళభైరవ ఈ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనండి, ఈ రుద్రహోమంలో పాల్గొనండి. తప్పకుండా భైరవుని యొక్క ఆశీస్సులు 2025 మీకు తప్పక కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఆయన ఇస్తాడు. ఆయన దీవెనలు అందరూ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక మాట ఏమిటంటే, మనకి సంక్రాంతి పండగ వచ్చేస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ కూడా సంక్రాంతి సంబరాలు ఆనందంగా హాయిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరి మన వీడియోలు మీకు నచ్చుతాయని భావిస్తాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు మన వీడియోలో లైక్ చేశారనుకోండి, మీకే ఒక భైరవ ఆశీస్సులు. అలాగే
సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఇంకా ఇతరులకి మన ఛానల్ తెలిసేలాగా మీ గ్రూప్స్లో షేర్ చేయండి. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి జనవరి 1 నుంచి 15 వరకు ఈ వృషభ రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. మీరు ఏదైనా సరే కాస్త ధైర్యంగా నిలబడాలి. ధైర్యంగా ఉంటే అన్నీ సాధిస్తారు. ఎక్కడో తెలియని చిన్న భయం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ చిన్న లోపట అవునా కాదా అనేటువంటి భయం అనండి, పిరికితనం అనండి, మిమ్మల్ని కాస్త సందిగ్ధంలో పడేస్తుంది. కానీ ధైర్యంగా ముందడుగు వేసినట్లయితే మీరు చాలా అద్భుతాలు అయితే సాధిస్తారు. తలపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మీకు ఉంటానే ఉంటాయి. అలాగే అష్టమంలో రవి బుధగ్రహ సంచారం వల్ల కాస్త మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అష్టమ స్థానంలో రవి మరియు బుధుడు, అది కొద్దిగా పర్వాలేదు. అయినా సరే మీరు నిదానంగా ఉంటే పనులు అయ్యే సాగిపోతాయి. దూర ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మీకు టూర్స్ ఉన్నా మరొకటి ఉన్నా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఏదైనా ఒక లగేజ్ పట్టుకెళ్ళినా, ఏదైనా వస్తువులు కానీ, ఇవన్నీ మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇటు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే టూర్స్ వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ప్రయాణంలో మీ వస్తువులు దొంగిలింపబడటం ఇలాంటి జరిగే సూచనలు అయితే ఉన్నాయి. ఇక స్థిరాస్తి విషయంలో మీకు ఏదైతే ఈ స్థిరాస్తులకు సంబంధించి వివాదాలు ఉంటాయో అవి కూడా పరిష్కారం చేసుకోవటానికి ఇది ఒక మంచి సమయంగానే చెప్పాలి. ఇక ఆర్థికంగా కాస్త ఒడిదుడుకులు అయితే కనిపిస్తూ ఉంటాయి. అందువలన ఖర్చుల పరంగా కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతూ ఉంటుంది. అలాగే స్త్రీలతో పరిచయాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సమయంగానే చెప్పాలి. ఎవరైనా అన్య స్త్రీల పరిచయం, లేదంటే మనకు తెలిసిన వాళ్ళైనా సరే అతి అంత మంచిదైతే కాదు. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు కొద్దిగా ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో కూడా ఉపశమనం అయితే కనిపిస్తూ ఉంటుంది. కోర్టు వ్యవహారాలు పర్వాలేదు, కానీ గృహ నిర్మాణ ప్రయత్నాలకు వచ్చేటప్పటికి ఈ లోన్స్ ఏదో కాస్త లేట్ అవటం, ఇవన్నీ చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. భయపడాల్సినటువంటి పని అయితే లేదు. అలాగే రుణ ఒత్తిడి చూసినట్లయితే అధికంగా ఉంటుంది. మీరు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఏమైనా ఉంటే తీర్చమనేటువంటి ఒత్తిడి అయితే కనిపిస్తూ ఉంది. ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవారికి వీసాలు అవి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వివాహం కాని వారికి అయితే వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. నిరుద్యోగులకు ఏదైనా ఒక అవకాశం వచ్చినట్లయితే మరలా ఇంకొక పెద్ద అవకాశం వస్తుందని ఎదురు చూడకుండా వచ్చిందాన్ని మీరు ఇమీడియట్గా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకైతే మీ బలాన్ని ప్రజాక్షేత్రంలో పెంచుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తారు. ప్రజలని ఆకట్టుకునేటువంటి పనులు చేయగలుగుతారు. అలాగే ఇందులో చాలా వరకు సక్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. ఉద్యోగస్తులకైతే అంత అనుకూలంగానే ఉంది. మీ వ్యక్తిగతంగా చూసినా లేదనుకుంటే ఉద్యోగపరంగా చూస్తే మీ పనుల్లో చిన్నపాటి ఆటంకాలున్న సహ ఉద్యోగుల సహకారం మీరు అడగాలే, కానీ డెఫినెట్గా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది. ఎక్కడో మీరు కొన్ని కంపారిజన్స్ తీసుకుంటే మీ వ్యాపారం కాస్త స్లోగా ఉన్నట్టు ఉంటుంది. అలా అని పూర్తిగా డల్ కాదు, చిన్నపాటి స్లో అయితే ఉంటుంది. మీరు కాస్త జాగ్రత్తగా ముందుకెళ్తే సరిపోతూ ఉంది. నూతన పెట్టుబడులకైతే ఇది మంచి, అంటే ఇన్స్టెంట్గా అయితే ఏదైనా మీరు చేసుకుంటే తప్ప సంక్రాంతి పరంగా లాంగ్ టర్మ్లో మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇక షేర్ మార్కెట్కి అయితే కాస్త దూరంగా ఉండటం చాలా మంచిది. మరి ఎవరైనా జాయింట్ బిజినెస్ చేయాలనుకునే వారు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే మిమ్మల్ని ఎవరైతే నమ్మిస్తారో వారే మిమ్మల్ని మోసం చేసేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకైతే చిన్నపాటి లాభాలు బాగుంటాయి. మీరు కూడా స్వల్ప లాభాలు అయితే సంపాదిస్తారు. కళారంగంలో టీవీ సినీ కళాకారులకైతే అవకాశాలు బాగుంటాయి. విద్యార్థులైతే చదువుని నిర్లక్ష్యం చేయటం, కొద్దిగా ఇతరత్ర దారి మళ్ళీ మనస్సు కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. చెడు సావాసాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. బీపీ
ఈ షుగరు ఇలాంటి వారు మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ప్రేమికులకైతే ఇది పెద్దగా అనుకూలమైనటువంటి సమయం కాదు. మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఆలోచించండి. అలాగే ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే 4, 6, 14 చాలా బాగున్నాయి. 1, 3, 12 ఆలోచించి నిదానంగా నిర్ణయాలు తీసుకోండి. మరి వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి రవి బుధ, ఇందాకే చెప్పాను అష్టమంలో ఉన్నారని. రవి బుధ గ్రహాలకి మీరు మంత్రాలు చదువుకొని పరిహారం చేసుకున్నాం. ఓం నమో భాస్కరాయ మమ సర్వగ్రహ పీడా నాశనం కురుకురు స్వాహ. ఓం నమో భాస్కరాయ మమ సర్వగ్రహ పీడా నాశనం కురుకురు స్వాహ. ఈ మంత్రం 18 సార్లు ఉదయం సాయంత్రం పఠిస్తే బాగుంటుంది. అలాగే బుధుడికి ఓం బుం బుధాయ నమః, ఓం బుం బుధాయ నమః ఈ మంత్రాన్ని కూడా 18 సార్లు ఉదయం సాయంత్రం చదవండి. మీకు డెఫినెట్గా గ్రహాల యొక్క అనుగ్రహం మీకు ఉంటుంది. అలాగే అవకాశం ఉంటే గోవులకు గ్రాసం పెట్టండి. మీకు దగ్గరలో దేశవాళీ గోవులు లేకపోతే ఏదైనా ఒక పీఠంలో మీరు ఎవరికైనా మీకు తోచినంత ఈ గడ్డి నిమిత్తం అని పంపించండి. అక్కడ మీ పేరుతో అక్కడ ఆ గోవులకి గడ్డి కూడా వేయడం జరుగుతుంది. అది మీకు చాలా మంచి జరుగుతూ ఉంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం ఉదయం సాయంత్రం 18 సార్లు చదువుకుంటే స్వామివారు మీకు ఒక కవచంలా మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.